ఓం వాగర్ధావసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శివాయ గురవే నమః. ఆదిత్యాయ నవగ్రహ దేవతా పరబ్రహ్మణే నమో నమః. ప్రేక్షకులందరికీ కూడా శుభస్వాగతం. నేను మీ హరిహర శర్మ. ప్రతి నెల కూడా తెలుసుకుంటూ వస్తున్నటువంటి మాస ఫలితాల కార్యక్రమంలో ఆగస్టు 2026 సంవత్సరము మీ యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ నెలలో మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, చేసుకోవాల్సినటువంటి పరిష్కార మార్గాలు, యోగించేటువంటి శుభయోగాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ నెల గ్రహస్థితిని మనం గమనించుకుంటే కనుకను వృషభంలో కుజగ్రహ సంచారం, మిథునంలో బుధగ్రహ సంచారం, కర్కాటకంలో రవి గురుగ్రహ సంచారములు, సింహరాశిలో కేతుగ్రహ సంచారము, కన్యారాశిలో శుక్రగ్రహ సంచారము, కుంభరాశిలో చంద్ర రాహుగ్రహ సంచారములు, మీనరాశిలో శనిగ్రహ సంచారం. అయితే ఈ నెలలో మనం చూసుకుంటే కనుక విశేషంగా 5 గ్రహాల యొక్క సంచారం అనేటువంటిది కనపడుతూ ఉన్నది. మామూలుగా ఈ మాస ఫలితాలు మనం ప్రెడిక్ట్ చేసేటువంటిదే ఈ యొక్క గ్రహ సంచారాలు బట్టి, వాడి యొక్క సంచార ఫలితాలే మన యొక్క జీవితంలో కలిగేటువంటి ఒడిదుడుకులు. మనం అనుకోవచ్చు మునుపటి నెలలోనూ ఇప్పుడు మామూలుగా మనము సంవత్సరానికి ఒక్కసారి ఉగాది రోజు మాత్రమే పంచాంగ శ్రవణం వింటాం, సంవత్సరం మొత్తం అదే విధంగా ఉంటుంది అనుకుంటాం. కానీ నెల నెల మనం చూసుకుంటే కనుక మన యొక్క జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటుంటాయి. వీటన్నిటికి కూడా కారణం ఏమిటయ్యా అంటే కనుక నెలలో జరిగేటువంటి ఈ గ్రహ సంచారాలు అనమాట. అలా మనం ఈ యొక్క నెలలో జరిగేటువంటి గ్రహ సంచారాలు గమనిస్తే కనుకను 1వ తారీఖు ఆగస్టు నెల శుక్రుడు కన్యా రాశిలోకి సంచరిస్తూ ఉన్నారు. 2వ తారీఖు ఆగస్టు నెలలో మనం చూసుకుంటే కనుక కుజుడు మిథున రాశిలోకి సంచరిస్తూ ఉన్నారు. 2వ తారీఖు జూలై నెల నుండి కర్కాటక రాశిలోకి, 22వ తారీఖు జూలై నుండి కూడాను శని వక్రీభావ స్థితిలోకి వెళ్ళారు. అలాగే 3వ తారీఖు ఆగస్టు నెలలో మనం చూసుకుంటే కనుక కర్కాటక రాశిలోకి, తర్వాత 22వ తారీఖు ఆగస్టు నెల మనకి బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. అదేవిధంగా 17వ తారీఖు ఆగస్టు నెల సింహరాశిలోకి సూర్యగ్రహ సంచారం జరుగుతుంది. దీన్ని బట్టి ఈ నెలలో మీ యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, జాతక ఫలితాలు ఏ విధంగా గోచరిస్తున్నాయో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. 1వ తారీఖు ఆగస్టు నెలలో మనం చూసుకుంటే కనుక కర్కాటక రాశిలోకి, తర్వాత 22వ తారీఖు ఆగస్టు నెల మనకి బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. అదేవిధంగా 17వ తారీఖు ఆగస్టు నెల సింహరాశిలోకి సూర్యగ్రహ సంచారం జరుగుతుంది. దీన్ని బట్టి ఈ నెలలో మీ యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, జాతక ఫలితాలు ఏ విధంగా గోచరిస్తున్నాయో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ధనస్సు రాశి వారికి ఆగస్టు నెల రాశి ఫలితాలు మనం గమనించుకుంటే కనుక ముందు వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవస్థల గురించి మనం మాట్లాడుకోవాలి. వృత్తిపరంగా చూసుకుంటే కనుకను ప్రధానంగా ఈ నెల జరుగుతున్నటువంటి గ్రహ సంచారాలు బట్టి అయితే కనుక కొంతమేరకు అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది. ఎవరికయ్యా అంటే కనుకను ప్రభుత్వ ఉద్యోగ రంగం వాళ్ళకన్నా ప్రైవేటీ సంస్థల్లో చేసేటువంటి వాళ్లకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. ఇన్ని నెలలు కూడాను కొంతమేరకు మీకు వర్క్ ప్రెజరు, అలాగే స్ట్రెస్, ఏవైతే కనుక పై అధికారుల చేత ఒత్తిడి ఉందో వాటి నుంచి అయితే కనుక ఖచ్చితంగా ఈ నెల అయితే కనుక ఉపశమనం లభిస్తుంది. అలాగే మీరు చేసేటువంటి పనికి కూడాను గుర్తింపు లభించేటువంటి కాలంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ధనస్సు రాశి వాళ్ళకి ఏంటంటే కనుకను ఈ సమయంలో ఎంత మీరు పని చేసినా శారీరకమైనటువంటి శ్రమ, అలాగే దానికి గుర్తింపు లభించక కొంతమేరకు ఏదైతే కనుక మీరు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో వృత్తిరీత్యా అవన్నీ కూడాను కొంతమేరకు సర్దుబాటు అయ్యేటువంటి సూచనలు అయితే కనుక ఈ నెలలో సుస్పష్టంగా కనపడుతున్నాయి. అటు వ్యాపారస్తులకు కూడాను మీరు అనుకున్నటువంటి పనులు ఏవి ముందు పడక, అనుకున్నటువంటి ఏవైతే కనుక మీరు పెట్టుకున్నటువంటి టార్గెట్స్ ఉన్నాయో అవన్నీ కూడాను ముందుకు వెళ్ళక, ఆర్థిక పరంగా కూడాను కొంచెం స్టేబిలిటీ లేక స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళకు కూడాను ఈ నెల అయితే కనుక కొంతమేరకు అనుకూలించేటువంటి కాలంగా కనపడుతుంది. ఎందుకంటే అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఇవన్నీ కూడాను కొంతమేరకు మిమ్మల్ని ఇన్ని రోజులు చికాకు పెట్టినాయి. అయితే ఈ ఆగస్టు నెలలో ఏంటంటే కనుక పనులన్నీ కూడాను కొంతమేరకు ఆలస్యంగా కొనసాగుతుందా ముందుకు వెళ్తూ ఉంటాయి. తద్వారా లాభాలు అయితే కనుకను చెవి చూడగలుగుతారని చెప్పేసి చెప్పుకోవాలి. అయితే ప్రభుత్వ ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారు మాత్రం ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ హాని కూడా కలిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు వహించడం చాలా మంచిది. కీర్తి భంగం వాటిల్లేటువంటి సూచనలు కనపడుతున్నాయి. అలాగే మీ చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థలో కూడాను కొంతమేరకు మీ మీద దుష్ప్రచారాలు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు వహించాలి ధనస్సు రాశి వారు. ఇక విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుంది అంటే కనుకను విద్యార్థులకైతే కనుక చాలా చక్కగా ఉండబోతుందండి. కానీ మీ బద్ధకమే మీ ప్రధానమైనటువంటి శత్రువుగా మీరు భావించాలి. చతుర్థ స్థానంలో జరుగుతున్నటువంటి శనిగ్రహ సంచారం వల్ల బద్ధకము, కుటుంబంలో ఉన్నటువంటి వాతావరణం అయితే కనుక మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. దాని నుంచి మీరు అధిగమించగలిగితే కనుక మంచి ఆ యొక్క ఏకాగ్రత, శ్రద్ధ అనేటువంటిది
మీకు పెనుపొందేటువంటి మార్గం అయితే కనుక ఈ నెలలో అయితే కనుక కనపడుతుంది. ఎవరైతే కనుక పోటీరంగ పరీక్షల్లో కానీ ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల్లో కానీ పాల్గొందాం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారో ఈ నెల బాగా ఉందండి, మీకు అనుకూలించబోతుంది. ఆ ప్రయత్నాలన్నీ ముందుకు తీసుకెళ్ళండి. ఎవరైతే కనుక విదేశీ విద్య, విదేశీ ఉద్యోగము, విదేశీ వ్యాపారాల వంటి ప్రయత్నాలు చేస్తున్నారో ఈ నెల మొదటి 2 వారాల్లో కొంతమేరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా సరేను ఈ నెలాఖరికి అయితే కనుక ఖచ్చితంగా వాటిల్లో మంచి ఫలితాలు అయితే కనుక మీరు చెవి చూడగలుగుతారు. ఇక కుటుంబ వ్యవస్థ రీత్యా ఎలా ఉండబోతుంది అంటే కనుక ధనస్సు రాశి వారికి పెద్ద మైనస్ బాగా ఇబ్బంది పెడుతున్నటువంటి విషయం ఈ కుటుంబ వ్యవస్థ రీత్యా. కుటుంబ పరంగాను ఏదో రకమైనటువంటి తలకాయ నొప్పి, అంటే ఒకసారి ఇంట్లో వాళ్ళ అనారోగ్య సమస్యలు కానీ, లేకపోతే ఇంటి విషయంలో అనవసరమైనటువంటి ఖర్చులు కానీ, టూర్స్ కానీ, ఇలా ఏదో రకంగా కుటుంబ వ్యవస్థ రీత్యాను ఇబ్బంది పడుతున్నటువంటి ధనస్సు రాశి వారికి కొంతమేరకు ఉపశమనం కలిగించేటువంటి కాలంగా ఈ నెల చెప్పుకోవాలి. అతి ముఖ్యంగా ఎవరైతే కనుక మీ యొక్క జీవిత భాగస్వామితో ఉన్నటువంటి మీ గొడవ కానీ, ఎడబాటు కానీ, స్పర్ధలు కానీ వాటితో ఇబ్బంది పడుతున్నారో, మానసికంగా కృంగిపోయారో వాళ్ళకైతే కనుక ఖచ్చితంగా ఈ నెల మంచి రిజల్ట్స్ వచ్చేటువంటి సూచనలు కనపడుతున్నాయి. కుటుంబ వ్యవస్థ రీత్యా చాలా చక్కగా ఉండబోతుంది. అయితే ఆస్తి తగాదాలు ఏవైతే కనుక కోర్టు సమస్యలతో సతమతపడుతున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళకి మాత్రము కొంతమేరకు మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. ఈ యొక్క నెలలో మొదటి 2 వారాలు మాత్రం మీకు అంతగా అనుకూలించకపోయినప్పటికి కూడాను నెలాఖరులో అయితే కనుక మీ వైపే ఆ యొక్క ప్రతిఫలాలు అయితే కనుక ఉండబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఇక ప్రేమ జీవన విషయంలో మనం గమనించుకుంటే కనుకను శుక్రగ్రహ సంచారం వల్లను అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయండి. ఇద్దరి మధ్య ఇన్ని రోజులు కూడాను కోపము, ఏవైతే కనుక మాట స్పర్ధల వల్ల ఇద్దరి యొక్క మనస్సులో ఉన్నటువంటి కలహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. సఖ్యతమైనటువంటి కాలాన్ని అయితే కనుక గడపగలుగుతారు. ఇక ఆర్థిక స్థితి రీత్యా మనం చూసుకుంటే కనుకను ఆరోగ్యపరంగా ప్రధానంగా చూసుకుంటే కనుక కుటుంబ సభ్యుల యొక్క అనారోగ్యం ఏదైతే కనుక ఇన్ని రోజులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మానసికంగా కృంగపరిచిందో వాటిల్లో అయితే కనుక కొంతమేరకు ఉపశమనం కలుగుతుందండి. మీ ఇంట్లో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి అయితే కనుక ఖచ్చితంగా ఈ నెలలో మెరుగుదల చూడగలుగుతారు. అయితే శ్రమ, అలాగే మానసికమైనటువంటి ఒత్తిడి, పనిభారం ఏదైతే కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందో వాటి నుండి కూడాను కొంతమేరకు ఉపశమనం అయితే కనుక ఖచ్చితంగా ఈ నెలలో అయితే కనుక చూడగలుగుతారు. పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక ధనస్సు రాశి వారికి 78% అనుకూలమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. మరింత శుభ ఫలితాలు చేకూరడానికి ఏ దైవారాధన చేయాలంటే కనుక ఎక్కువగా శివారాధన చేయడం చాలా మంచిదండి. ఈ సమయంలో ఏంటంటే కనుక శివాలయాన్ని శనివారం నాడు సందర్శించడం చాలా మంచిది. శనివారం నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి వీధి కుక్కలకు కూడా ఫీడింగ్ ఏదన్నా ఇవ్వడం చాలా మంచిది. అంటే వాటికి ఆహారానికి ఏదన్నా ఏర్పాటు చేయడం చాలా మంచిది. తద్వారా ఈ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకోవచ్చు. అదేవిధంగా ఈ నెలలో ఒక్క శనివారం అయితే కనుక సరే ఉపవాసం ఉండేసి సాయంకాల వేళ రుద్రాభిషేకం చేయించి స్వామివారికి బిలవాలతోటి, నీలటి పుష్పాలతోటి, బ్లూ కలర్ పుష్పాలతోటి పూజ చేయించండి. తద్వారా ప్రతిబంధకాలని కూడా తొలగిపోయేసి శుభమును మీకు చేకూరుతాయి. ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తూ చెప్పినటువంటి దైవారాధనను సూచనలు పాటిస్తూ ఈ నెలలో మీకు కలిగేటువంటి దుష్ఫలితాలన్నీ కూడా అధిగమించేసి ఈశ్వరానుగ్రహం చేత సకల శుభాలు కూడా మిమ్మల్ని వరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. మీలో ఎవరికన్నా మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవాలనున్నా, అలాగే మీ యొక్క భవిష్యత్తు గురించి ఏదన్నా డౌట్స్ ఉన్నా సరే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ మీకు దొరుకుతుందండి. ఖచ్చితంగా మీ యొక్క జాతక పరిశీలన చేసి మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి శుభయోగాల గురించి, అదృష్ట యోగాల గురించి తెలియజేయడమే కాకుండా ఏవైతే ఇబ్బందులు కలగబోతున్నాయో వాటిని కూడా సూచించి తత్పరిష్కార మార్గాన్ని కూడా నేను మీకు సూచించగలుగుతాను. కావున ప్రతి ఒక్కరు కూడాను పరమేశ్వర అనుగ్రహాన్ని పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా స్మరిస్తూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తాః సుఖినో భవంతు.